వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 20th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఆహార సబ్సిడీలపైన అమెరికా కన్నెర్ర. ప్రజల ఆహార భద్రత కోసము ప్రభుత్వ పరంగా నిల్వలు చేపట్టాలనేది వర్తమాన దేశాల వాదన. ఆహార నిల్వలకు అడ్డుకోవాలనేది సంపన్న దేశాల యత్నము. తద్వారా తమ ఆహార ఉత్పత్తులకు భారీగా అమ్ముకోవచ్చని భావిస్తున్నాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో వర్తమాన దేశాలు ఇందుకు వ్యతిరేకంగా తమ గళం వినిపించాయి. ఆహార భద్రతపై రాజీ పడేదే లేదని స్పష్టం చేశాయి. అబుదాబి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రపంచ వాణిజ్య వ్యవస్థ WTO 13వ మంత్రుల స్థాయి అంటే ఎన్నోదంటే 13th మినిస్టర్స్ మీటింగ్ సమ్మిట్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఇలాంటి బహుళ దేశాల సమావేశంలో ముఖ్యమైన అంశాలపైన ఏకాభిప్రాయం రావడము అంత తేలిక కాదన్నది సంగతి అబుదాబిలో మరొకసారి తేటతెల్లమైంది. WTOలో ప్రతి సభ్య దేశము స్వప్రయోజనాలకే పట్టం కడుతూ ఇతర దేశాల కన్నా పై చేయి సాధించాలని యత్నిస్తుంది. అందుకని కీలక సమస్యలపైన అంగీకారము కుదరడం కొంత కష్టమే. వాణిజ్య వివాదాల విస్తృత చర్చలు ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని WTO నిబంధావళి స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు WTO పరిధికి వెలుపల ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను FTA కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలు WTOను బలహీనపరుస్తున్నాయి. అమెరికా కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము నాఫ్టా ఇందుకు ఉదాహరణ. నాఫ్టాలో అమెరికా, కెనడా, మెక్సికోలు సభ్యత్వం ఉంది. అమెరికాలో విరగ పండుతున్న పంటలకు భారీ సబ్సిడీలు ఇచ్చి మెక్సికోకు కారున చౌక ధరలకే విక్రయిస్తున్నారు. భారత్ వంటి వర్తమాన దేశాలకు మాత్రం ఆహార పంటలకు సబ్సిడీలు ఇవ్వొద్దని WTO వేదికపై అమెరికా మంకు పట్టుపడుతుంది. ఆహార నిల్వలపైన అబుదాబి సమావేశంలో భారత్తో పాటు ఐరోపా దేశాలు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాయి. తమ సరుకులకు గిట్టుబాటు ధరలు, విస్తృత విపణి, సబ్సిడీల కోసము భారతీయ, ఐరోపా రైతులు ఉద్యమిస్తున్నారు. ఇక భారత్తో పాటు 80 వర్తమాన దేశాలు తమ ప్రజల ఆహార భద్రతల కోసము ప్రభుత్వమే ఆహార ధాన్యాలను నిల్వ చేసుకునే సౌలభ్యం ఉండాలని పట్టుపడుతున్నాయి. ప్రభుత్వ ఆహార నిల్వల వల్ల రైతుల నుంచి కనీస మద్దతు ధర ఆహార ధాన్యాల కొనుగోలు జరుగుతుందని భరోసా ఉంటుంది. మార్కెట్లో ధరలు పడిపోయిన రైతులకు ఆదాయ రక్షణ లభిస్తుంది. భారత్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సుమారుగా 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించగలుగుతున్నారంటే కారణము ప్రభుత్వ ఆహార నిల్వలే. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ నిల్వల నుంచే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సబ్సిడీ రేట్లకు ఆహార ధాన్యాలను అందించగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వదగిన సబ్సిడీలు పరిమితం చేయాలని WTO చూస్తుంది. తద్వారా ప్రభుత్వ ఆహార నిల్వలను కట్టడి చేయాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని భారత్తో పాటు 80 వర్తమాన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వ ఆహార నిల్వలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. 2013 డిసెంబర్లో బాలిలో జరిగిన WTO మంత్రులు స్థాయి సమావేశంలో ఈ సమస్య శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరిగింది. 2013 డిసెంబర్ 7వ తేదీకి ముందు నాటి వివాదాల పట్ల సంయమనం పాటించాలని నిర్ణయం జరిగింది. దీన్ని శాంతి నిబంధనలు అంటున్నారు. ప్రభుత్వ ఆహార నిల్వలు సమస్యను తదుపరి WTO మంత్రుల స్థాయి సమావేశాల్లో పరిష్కారం కనుగొనాలని తీర్మానించారు. ప్రభుత్వ ఆహార నిల్వల సౌకర్యాన్ని WTO నిబంధనావళి పేరుతో రద్దు చేస్తే పేద దేశాలకు తమ వ్యవసాయ సరుకులకు పెద్ద ఎత్తున అమ్ముకోవచ్చని అమెరికా, ఐరోపా దేశాలు ఆశపడుతున్నాయి. దీన్ని భారత్, బ్రెజిల్తో పాటు 80 వర్తమాన దేశాలు సాగనివ్వడం లేదు. ప్రభుత్వము ఆహార నిల్వలపైన వివాదాలు శాంతి నిబంధన వర్తించడం భారత్కు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. పేద దేశాలకు ప్రయోజనకరంగా. రైతుల ప్రయోజనాల రక్షణ, కోట్ల మంది పేదల ఆహార భద్రత తమ దృష్టిలో ఉంచుకొని భారత్ WTO నుంచి వైదొలగాలని పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అది ఆచరణ సాధ్యం కాదని గమనించాలి. WTO నుంచి వైదొలిగితే భారత్ వ్యవసాయ సరుకులకే కాదు పారిశ్రామికోత్పత్తులకు ఎగుమతి చేసే అవకాశాన్ని సైతం కోల్పోతుంది. మన కార్మికులకు ఇతర దేశాలకు పంపే సౌలభ్యము వదులుకోవలసి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టము అంతా ఇంత కాదు. WTO నుంచి నిష్క్రమించడానికి బదులుగా ప్రభుత్వ ఆహార నిల్వలు సమస్యను శాశ్వత పరిష్కారం కనుగొనడం ఉత్తమం అని భారత్ భావిస్తుంది. అందుకే ఆహార సబ్సిడీలపైన పరిమితి విధించడానికి అనుసరించే ఫార్ములాలను సవరించాలని కోరుతుంది.
ప్రభుత్వము 1986-88 ధరల ఆధారంగా సబ్సిడీ రేట్లను నిర్ణయిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అందుకని పాత ధరలపైన ఇప్పటికీ సబ్సిడీలు నిర్ణయించడం సమంజసం కాదు. ప్రాతిపదిక సంవత్సరానికి మార్చడము మెరుగైన పరిష్కారం అవుతుంది. అబుదాబిలో వాణిజ్యంలో నిమిత్తం లేని పట్టుబడుల అంశాన్ని లేవనెత్తగా భారత్, దక్షిణాఫ్రికాలు గట్టిగా వ్యతిరేకించాయి. తదుపరి WTO సమావేశము 2026లో జరగబోతుందని, ఆ సదస్సులో చిన్న, సూక్ష్మ, మధ్యతర పరిశ్రమలు తదితర సమస్యలను కూడా చర్చకు పెట్టాలని భారత్ లక్షిస్తుంది. వర్తమాన దేశాలకు కలుపుకొని పోతూ WTOలో ఆశించిన ప్రయోజనాలకు నెరవేర్చుకోదలిచింది. భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశము. ఆహార స్వావలంబనను సాధించడమే కాదు, ఇతర దేశాలకు గోధుమ, బియ్యము వంటి ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తుంది. తన ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించుకొని పేద దేశాలకు ప్రయోజనకరంగా WTO నిబంధనలు మార్పులకు భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇచ్చిండ్రు ఆహార ధాన్యాల గురించి, నిల్వల గురించి చేయొద్దనే విషయం మీద అమెరికా గట్టి పట్టు పడుతుంది. ఎందుకంటే WTO మీటింగ్ సమావేశం అనేది రీసెంట్గా అబుదాబిలో జరిగినప్పుడు భారత్ అందులో నుంచి నిష్క్రమించాలని రైతులు కొంతవరకు వాదిస్తున్నా, వాళ్ళ యొక్క రైతు సంఘాల యొక్క డిమాండ్ ఉన్నప్పటికీ ఆ విధంగా నిష్క్రమిస్తే మనకు అనేక నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని కేంద్రం యోచనలో ఉంది. దానికి తగ్గట్టుగా WTOలోనే ఉంటూ మన ఎగుమతులకు, దిగుమతులకు కావాల్సిన సరుకులను ఏ విధంగా సరఫరా చేసుకోవాలనే దాని మీద దృష్టిని కేంద్రీకరించాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ప్రజారోగ్యానికి తూట్లు పాత టైర్లు. ప్రజారోగ్యానికి తూట్లు పాత టైర్లని ఇచ్చారు. భారతదేశంలో వాహన వాడకము పోను పెరిగిపోతుంది. ఈ క్రమంలో టైర్ల ఉత్పత్తి అధికమవుతుంది. మరోవైపు వాడేసిన టైర్లు ఇండియా విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో దిగుమతి చేసుకుంటుంది. ఈ టైర్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. టైర్ల వల్ల కూడా వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. 2 ఏళ్ల కిందటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆటోమొబైల్ విపణిగా భారత్ అవతరించింది. 3వ అతిపెద్ద ఆటోమొబైల్ విపణిగా భారత్ అవతరించిందని చెప్పడం అనేది జరిగింది. వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ టైర్లకు గిరాకీ అధికమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్లో వాడేసిన టైర్ల నానాటికి పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నాయి. దీనికి తోడు ప్రతి సంవత్సరం దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల వాడేసిన టైర్లు UK, ఆస్ట్రేలియా, UAE నుంచి ఇండియాకు దిగుమతి అవుతుంది. ఈ క్రమంలో ప్రతిరోజు ఇండియాలో 2.75 లక్షల వాడేసిన టైర్లు పుట్టుకొస్తున్నాయి. దేశీయంగా మున్సిపల్ ఘన వ్యర్థాల్లో టైర్ల వాడకం దాదాపుగా 1%. వాడేసిన టైర్ల ప్రమాదము వ్యర్థాలుగా పరిగణిస్తారు. ఇవి తేలిగ్గా భూమిలో కలిసిపోవు. టైర్లు నిప్పు అంటుకుంటే పర్యావరణంలోకి విషవాయువులు విడుదలవుతాయి. కార్బన్ ఉద్గారాల ముప్పు. చాలా దేశాల్లో టైర్ల పునఃశుద్ధికి చట్టాలు అంగీకరించవు. వాడేసిన టైర్లు వదిలించుకోవడానికి ఆయా దేశాల్లో కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. భారత్ లాంటి దేశాలు ఆ సంఘాల సహాయంతో వాడి పారేసిన టైర్లకు దిగుమతి చేసుకుంటున్నాయి. వీటికి పలు రకాలుగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా దిగుమతి చేస్తున్న టైర్ల మీద కొత్తగా రబ్బరు పూర వేసి మరొకసారి ట్యాక్సీలు, ఇతర వాహనాలు అమలు చేస్తున్నారు. ఇలాంటి టైర్లను వేగంగా వెళ్లే వాహనాలు ఉపయోగించడము సరికాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువ వేగంతో వెళ్లే ట్రాక్టరు లేదా ఎద్దుల బండ్లకు తదితరాలకు వాడుకోవచ్చని సూచిస్తున్నారు. టైర్లతో పైరోలోసిస్ ఆయిల్ను భారత్లో ఉత్పత్తి చేస్తున్నారు. పైరోలిసిస్ అనే ఆయిల్ను భారత్లో ఉత్పత్తి చేస్తున్నారు అన్నట్టు. దీన్ని సిమెంటు, పింగాణి తదితర కర్మాగారాల్లో ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. పైరోలోసిస్ ఆయిల్ కోసము టైర్లను మండించడము వల్ల పెద్ద మొత్తంలో కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో విడుదలవుతున్నాయి. టైర్ల రబ్బర్ల పునఃశుద్ధి సంఘము TRRAI లెక్కల ప్రకారంగా భారత్లో 800 నమోదైన టైర్ల పునఃశుద్ధి కేంద్రాగారాలు ఉన్నాయి. చాలా ప్లాంట్లు ఉత్తరప్రదేశ్, హర్యానాలో నెలకొన్నాయి. వీటి యొక్క టైర్ల యొక్క పునఃశుద్ధి కార్యక్రమ సెంటర్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయనంటే హర్యానా మరియు ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ మరియు హర్యానాలో అత్యధికంగా ఉన్నాయని. 800లో దాదాపుగా 650 కర్మాగారాలు పైరోలోసిస్ ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 46% పైరోలోసిస్ ప్లాంట్లు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నాయని 2 ఏళ్ల క్రితము CPCB
నివేదిక వెల్లడించింది. 19 రాష్ట్రాల్లో పర్యావరణ నిబంధనలు తుంగలో తొక్కిన 270 పైరోసిస్ ఆయిల్ తయారీ కేంద్రాలను మూసివేయాలని 2019లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి ఆదేశించింది. టైరు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి భారత్లో సరైన ప్రణాళిక లేదని అదే ఏడాది జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆవేదన వ్యక్తం చేసింది. సరైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిపిసిబి సూచించింది. వాడేసిన టైర్లను భారత్ చాలా చోట్ల యథేచ్ఛగా వదిలేస్తుండటంతో ఇది గుట్టలులాగా పేరుకుపోతున్నాయి. వర్షాకాలంలో వాటిలో నీరు చేరి దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. దేశీయంగా వృధా టైర్ల సమస్య పరిష్కారానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2021లో ఒక నిపుణుల కమిటీని వేసింది. ఈ కమిటీ సూచన మేరకు వృధా టైర్లను ఆయా తయారీ సంస్థలు దిగుమతిదారులే పునఃశుద్ధి చేయాలని నిబంధనలు విధించింది. 2020-21లో తయారు చేసిన దిగుమతి అయిన టైర్ల 2021 నాటికి 100% పునఃశుద్ధి చేయాలని సూచించింది. ఇందుకోసమని భారత్లోని టైర్ల పునఃశుద్ధి కేంద్రాలతో ఆయా సంస్థలు, దిగుమతిదారులు ఒప్పందాలు చేసుకోవాలని సక్రమంగా అమలవుతున్న దాఖలాలు లేవు. తప్పనిసరిగా ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. విదేశాల నుంచి వృధా టైర్ల దిగుమతులను నియంత్రించాలి. పరిష్కార మార్గము వాడేసిన టైర్లతో కన్వేయర్ బెల్టులు, డోరు మ్యాట్లు, షూ లేస్లు, రబ్బరు సీట్లు, హౌస్ పైపులు తదితరాలు తయారు చేయవచ్చు. భవనాలు, రహదారుల నిర్మాణంలో ఉపయోగించే బీచ్ మన్ను ఏటా 8 లక్షల టన్నుల మేర దిగుమతి చేసుకోవచ్చు. టైర్లను పలు రసాయన చర్యలు గురి చేయడం ద్వారా వచ్చే పదార్థాన్ని బీచ్ మ్యాన్లో కలపడము ద్వారా వృధా టైర్ల సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చు. దేశీయంగా టైర్ల, రబ్బర్ల పునఃశుద్ధి పరిశ్రమ విలువ ప్రస్తుతం రూపాయలు 3,500 కోట్లు. వాహనాలు పెరుగుతున్నందువల్ల రాబోయే రోజుల్లో అది మరింతగా వృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఈ పరిశ్రమలన్నీ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటించేలా పాలకులు సరైన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పరిశ్రమల్ని మూసివేయాలి. ఇదండి టైర్ల గురించి. పాత టైర్ల వల్ల కలిగే నష్టాల గురించి, దాని నుండి ఉత్పత్తి చేసిన ఆయిల్ వల్ల పైరోసిస్ అనే ఆయిల్ ఉత్పత్తి చేయడం వల్ల వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు విపరీతంగా పెరిగిపోయి వాతావరణంలో మార్పులు ప్రజారోగ్యానికి పైన ప్రభావం చూపుతుందని ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఎవరు లేని బరిలో విజేత. రష్యా అధ్యక్షుడుగా వ్లాడిమిర్ పుతిన్ 70 సంవత్సరాలు 5వసారి అఖండ మెజారిటీతో గెలుపొందారు. బలమైన విపక్షాలు, నేతలు లేని పరిస్థితుల్లో నామమాత్ర పోటీలో విజయం సాధించారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజా గెలుపుతో పుతిన్ మరింతగా దూకుడు ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈయన ఎన్నోసారి గెలిచిండనేది ఇంపార్టెంట్. ఎన్నోసారి ఈయన గెలవడం అనేది జరిగిందనేది 5వసారి ఈయన గెలిచిండు. 5వసారి ఈయన గెలుపొందడము జరిగింది. బలమైన చేదండి 5వసారి ఈయన గెలుపొందిండు అనేది ఒకటి ఇంపార్టెంట్. చూద్దాము. పుతిన్ విజయం తర్వాత వివిధ దేశాలు విభిన్న రీతుల్లో స్పందించాయి. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వెంటనే ఆయనకు అభినందనలు తెలిపారు. పుతిన్ నిర్ణయాత్మకమైన విజయం సాధించారని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రశంసించారు. ఉత్తర కొరియా కూడా అభినందన సందేశం పంపింది. ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్ మాత్రము తీవ్ర పౌర రాజకీయ హక్కుల ఉల్లంఘన మధ్య పుతిన్ ఎన్నిక జరిగిందని విమర్శించింది. రష్యాలో ప్రతిపక్షము లేదు, స్వేచ్ఛ లేదు. రష్యాకు పుతిన్ తప్ప గత్యంతరము లేదని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మిషెల్ విక్కెరింతగా వ్యాఖ్యానించారు. రష్యాలో పోలింగ్ ముగియక ముందే పుతిన్ గెలుపుకు అభినందన అంటూ ఆయన ప్రకటన విడుదల చేశారు. అమెరికా, బ్రిటన్లు కూడా రష్యా అధ్యక్షుల ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించాయి. బూటకపు ఎన్నికల న్యాయబద్ధత లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విమర్శించాడు. 3 రోజుల పాటు జరిగిన ఓటింగ్లో పుతిన్కు 87% ఓట్లు రాగా ఆయన పైన పోటీ చేసిన 3 అభ్యర్థులు తలా 3-4% ఓట్లు సరిపెట్టుకున్నారు. ఈ 3 ప్రభుత్వానికి అనుకూలమైన పార్టీలకు చెందిన నామమాత్ర అభ్యర్థులే. వీరిలో ఒకరు కమ్యూనిస్టు నేత నికోలాయ్ ఖరితోనోవ్. పుతిన్ను నిజంగా వ్యతిరేకించే ప్రతిపక్ష నాయకులంతా జైల్లోనూ, స్వయం ప్రకటిత ప్రవాసాల్లోనూ ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించే పార్టీల అభ్యర్థుల అధ్యక్ష పదవికి పోటీ చేయకూడదని నిషేధించారు. పుతిన్ బద్ధవైఖరి. నవాల్నీ 47 సైబర్
సైబీరియాలోని జైల్లో గత నెలలో కన్నుమూశారు. నవాల్నీ సహజ కారణాలతో మరణించారని రష్యా అధికారులు చెబుతున్న పుతిన్ ఆదేశాలపై హతం చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన పుతిన్కు నవాల్నీ మరణం గురించి ఒక అమెరికన్ విలేకరి ప్రశ్నించగా ఆయన మరణం విచారకరమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఆధునిక రష్యాకు అత్యధిక కాలము స్టాలిన్ పాలించగా ఆయన తర్వాత ఆ ఘనతకు పుతిన్ అందుకున్నారు. ఎక్కువ కాలం పాలించింది ఎవరంటే స్టాలిన్ అనే అతను అత్యధిక కాలం పాలించిండు. స్టాలిన్ అనే అతను తర్వాత ఇతనే అని. ప్రచ్ఛన్న యుద్ధము ముగియనున్నప్పుడు జర్మనీలో సోవియట్ గూఢచారిగా ఉన్న పుతిన్ దేశాధ్యక్షుడవుతారని ఎవ్వరూ ఊహించి ఉండరు. 1999లో బోరిస్ ఎల్సిన్ రష్యా అధ్యక్ష పదవికి రాజీనామా చేశాక తాత్కాలిక అధ్యక్షుడిగా పుతిన్ నియమితులయ్యారు. 2000 సంవత్సరాల ఎన్నికల్లో అధికారికంగా దేశాధ్యక్షుడైన పుతిన్ రష్యా రాజ్యాంగం ప్రకారంగా 2 సార్లు మాత్రమే ఆ పదవికి నిర్వహించవలసి ఉన్న రాజ్యాంగాన్ని సవరించి మరో 2 సార్లు అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం 5వసారి పదవి నిర్వహణ చేపట్టారు. తొలిసారి అధ్యక్ష పదవిని చేపట్టినప్పుడు పుతిన్ అమెరికా, నాటో, ఐరోపా దేశాల పట్ల స్నేహపూర్వకంగానే వ్యవహరించారు. కానీ జార్జియా, ఉక్రెయిన్ నాటో చేకూర్చుకునే ప్రయత్నాలు మొదలైనప్పుడు పుతిన్ వాటిని ప్రతిఘటించి 2008లో జార్జియా పైన, 2022లో ఉక్రెయిన్ పైన దండెత్తారు. ఉక్రెయిన్పై దాడిని పురస్కరించుకొని రష్యాపైన అమెరికా, ఐరోపా, జపాన్లు ఆర్థిక ఆంక్షలు విధించినా అవి పనిచేయలేదు. ఉక్రెయిన్, అమెరికా, ఐరోపాలు మొదట్లో భారీగా నిధులు, ఆయుధాలు సమకూర్చినా ఇప్పుడు ఆ సహాయము తీవ్రంగా తగ్గింది. పైగా ఉక్రెయిన్ ప్రారంభించిన ఎదురుదాడి విఫలం కావడంతో రష్యా మరింతగా చెలరేగుతుంది. యుద్ధం కోసము క్షిపణులు, మందుగుండు, విమాన ట్యాంకులు ఉత్పత్తి కర్మాగారాల్లో రష్యన్లకు ఉపాధి లభించి నిరుద్యోగం దాదాపు అదృశ్యమైంది. కొన్ని రంగాల్లో కార్మికుల కొరత కూడా కనబడుతుంది. జీతభత్యాలు పెరగ్గా ధరలు కార్మికుల కొరత కూడా దాదాపుగా స్థిరంగానే ఉంది. జీవన పరిస్థితులు బాగానే ఉండటంతో ఉక్రెయిన్ యుద్ధానికి రష్యన్ ఓటర్ల మదిలో అంతగా ప్రాధాన్యత లభించలేదని చెప్పాలి. దీంతో ఆ యుద్ధంలో రష్యన్లంతా తన వెనుకే ఉన్నారని ప్రకటించడానికి పుతిన్కు అవకాశం చిక్కింది. తాజా విజయంతో పుతిన్ ఉక్రెయిన్ పైన మరింత రెచ్చిపోతారని అంచనా. రష్యా సేనలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. దీంతోపాటు స్వదేశంలో ప్రతిపక్షాలను తుడిచిపెట్టే కార్యక్రమము జోరందుకుంటుందని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. ఇది పుతిన్ యొక్క 5వసారి ఎన్నిక గురించి, వివిధ దేశాల యొక్క అభిప్రాయాల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేయడమైనది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. నెతన్యాహు పారేస్తున్న నెత్తుటేళ్లు. పశ్చిమాసియా పట్టి కుదిపేస్తున్న మహాయుద్ధోన్మాదము ఎడతెగని నెత్తుటేళ్లు పారిస్తూ పీనుగుల కుప్పల్ని పేరుస్తుంది. హమాస్ ఉగ్రమూక పాదక్రాంతమయ్యేదాకా ఉపశమించేది లేదంటున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంకుపట్టు అక్కడ మానవాళి తలదించుకోవలసిన రక్త చరిత్రను లిఖిస్తుంది. మా లక్ష్యము గాజా ప్రజానీకం కానే కాదు అంటూనే ఇజ్రాయిల్ చేపట్టిన జాతి హననము అసంఖ్యాకుల ఆశయాల్ని, ఆకాంక్షల్ని కర్కశంగా నేలమట్టం చేస్తుంది. హమాసు ఉగ్రవాద దుశ్చర్యకు మరపురాని గుణపాఠము నేర్పేందుకంటూ నెతన్యాహు సేవ ఆరంభించిన దమనకాండ పర్యవసానంగా ఇప్పటి వరకు 31,000కు పైగా నిండు ప్రాణాలు కడతేరిపోయాయి. అందులో ముక్కుపచ్చలారని పసికందుల సంఖ్య సుమారుగా 13,000. క్షుద్బాధను తట్టుకోలేని ఫలస్తీనియన్లెందరో కలుపు మొక్కలతో కడుపు నింపుకుంటున్నారని, చనిపోయిన గుర్రాల మాంసాన్ని వండి పిల్లలకు తినిపిస్తున్నారని దయనీయ కథనాలు ఇప్పటికే వెలుగు చూశాయి. ఉత్తర గాజా ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ స్థానికుల్లో 70% దాకా తీవ్రంగా తిండి కొరత ఎదుర్కొంటున్నారని చెబుతుంది. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు రాఫా నగరానికి విస్తరిస్తే ఫలస్తీన్ల జనాభా 23 లక్షల మందిలో సగం దాకా ఆకలి మంటల్లో కమిలిపోతారని హెచ్చరిస్తుంది. గాజాలో విమానం ద్వారా అమెరికా దళాలు ఆహార పొట్లాలను జారవిడుస్తున్నా అవి దక్కని మరెందరో ఆకలితో అలమటిస్తున్నారు. ఇటీవలే ఆహార ట్రక్కుల వద్ద సహాయం కోరి ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయిల్ వైమానిక దాడిలో 100 మందికి పైగా హతమారిపోవడము ప్రపంచ దేశాల్ని దిగ్భ్రాంతపరిచింది. నిన్న కాక మొన్న గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్
అల్ షిఫాపై నెతన్యాహు సైన్యము జరిగిన ఆపరేషన్ 81 మంది ప్రాణాల్ని తోడేసింది. మరోవైపు ఆకలి, వ్యాధుల వృద్ధుల్ని ముడుతూ దుర్భర స్థితిగతుల్ని కళ్ళకు కడుతున్నాయి. అక్కడికక్కడ బతికే నరకమై క్షణమొక గండంగా నడిచే జీవోత్సవాలుగా మిగిలి ఫలస్తీన్ల దుర్భర వేదన గుండెల్ని మెలిపెడుతుంది. ఐరాస సర్వప్రతినిధి సభలో ఇండియాతో పాటు 153 దేశాలు గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి తలూపాయి. ఆ తీర్మానానికి వ్యతిరేకంగా వాషింగ్టన్ ఓటేయగా నెతన్యాహు తీరు ఇజ్రాయెల్లోనే గాయపరుస్తుందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారు. ఇజ్రాయెల్ సైన్యము రోజుకు సగటున 250 మంది వరకు ఫలస్తీన్లను కబళిస్తుందని లెక్కగట్టిన ఆక్స్ఫామ్ నివేదిక సిరియా, సుడాన్, ఇరాన్, ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ వంటి ఇటీవల సాయుధ ఘర్షణలు వేటితో పోల్చినా పశ్చిమాసియాలో నరమేధమే అధికమని విశ్లేషిస్తుంది. ఈ మానవ మహావిషాదాన్ని ఇంతటితో చాలించాలని యూరోపియన్ యూనియన్, ఐరాస సారథి ఆంటోనియో గుటెరస్, అంతర్జాతీయ న్యాయస్థానము, భారత్ వంటి దేశాలు చేసిన హితబోధను నెతన్యాహు తలకెక్కడం లేదు. యుద్ధము నిలుపుదలకు 3 దశాబ్దాల ప్రణాళికనొకదాన్ని హమాస్ ప్రతిపాదిస్తున్నట్టుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. సంపూర్ణ విజయం దక్కే వరకు యుద్ధ విరమణ ప్రసక్తే లేదని నెతన్యాహు హుంకరిస్తున్నారు. గాజా జనాభా అంతటినీ పూర్తిగా ఈజిప్ట్లోని సైనే ద్వీపకల్పానికి తరలించాలన్న ప్రతిపాదన ఆ మధ్య ఇజ్రాయెల్ నిఘా మంత్రిత్వ శాఖ నోట వినిపించింది. నెతన్యాహు పలకరిస్తున్న సంపూర్ణ విజయం అదే అయితే హమాస్ను కూకటి వేళ్లతో పెకిలించేదాకా విశ్రమించేదే లేదన్న పంతాన్నే కొనసాగిస్తే పశ్చిమాసియా నిప్పుల గుండము ఇప్పట్లో చల్లారదు. శాంతియుత మార్గంలో యుద్ధాన్ని ముగించాలని భారత్ లోగడే హితవు పలికింది. సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర ఫలస్తీనియా అవతరణకే సుస్థిర శాంతి సౌభాగ్యము బాటలు పరుస్తుంది. అందుకు వీలు కల్పించేలా దాడులు సమసిపోతే అంతకు మించి ప్రపంచ దేశాలు కోరుకునేది ఉండదు. అలా కాక యుద్ధ జ్వాలలు రాఫా నగరాన్ని విస్తరిస్తే విశ్వ మానవాళికి, ప్రపంచ ఆర్థికానికి అది అశుభ సమాచారమే. ఇదండి ఇజ్రాయెల్కును ఫలస్తీన్ల హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి డీటెయిల్గా ఇవ్వడం అనేది జరిగింది. బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా ఈ గాజా స్ట్రిప్ మీద అంటే ఏ విధంగా యుద్ధం కొనసాగిస్తున్నారనే దాని మీద ఇవ్వడం అనేది జరిగింది. ఇవ్వండి ఈ రోజుకి సంబంధించిన ఏనాడు ఎడిటోరియల్స్. మీకు కనుక ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.